దేవా తండ్రి నీకు దినదీన స్తుతులు, నా విన్నపము విన్నా నాద సంస్కృతులు. దేవా తండ్రి నీకు దినదీన స్తుతులు, నా విన్నపము విన్నా నాద సంస్తుతులు. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, నీ నామమునకే వందనములు. నిన్న నేడు ఏకరీతిగా ఉండి సమస్త జనులను కాపాడుచు నడిపించుచు నీ రాజ్యమునకై దోహదపడే కార్యకలాపములను ప్రేరేపిస్తూ నీకై పని చేయుటకు నా తండ్రి నీ దివ్య తలంపులను అందిస్తూ పని చేయుచున్న నా గొప్ప దేవుడా, నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నీ కృపను బట్టి నీ సన్నిధిలోనికి రానిచ్చినందుకు, నీ ప్రేరణ కలుగ చేసినందుకు, నీ ఉద్దేశ తలంపులను మాకు అందించి నీ కృపను బట్టి నా ప్రభా మేము నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు, నిన్ను నేర్చుకొనుటకు, మార్చుకొనుటకు, దిద్దుకొనుటకు, మా హృదయములను సంపూర్ణముగా నీకు సమర్పించుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. సంపూర్ణమైన యోగ్యతా స్థితిలో నా తండ్రి నీ నీతికి నీ రాజ్యమునకు దోహదపడే కార్యక్రమములను మేము చేయుటకు, నీ సంపన్నులుగా వెలుగొందుటకు, నీ చిత్తమును గైకొనుటకు, నీ చిత్తము చే బంధించబడుటకు మాకున్న సమస్తమును మా వారిని నా తండ్రి మాదంటూ ఈ లోకములో ఏదైనా ఉంటే అదంతయు నా తండ్రి నీ స్వాధీనము చేసి సర్వ స్వాధీన పరుడైన నీ సమక్షములో నీ చిత్తానుసారముగా పయనించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. దేవా, నీకే స్తోత్రము తండ్రి. నిరంతరము నీ కాపుదల నా తండ్రి మా కుటుంబముల మీద, మా గృహముల మీద మీరు నిలిపి ఉంచండి దేవా. కుటుంబ వృద్ధిని, అభివృద్ధిని, సంక్షేమమును మీరు కలుగ చేయండి. ఎవరికి నా తండ్రి ఎలాంటి నా ప్రభా ఉద్దేశములు నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరిచ్చుట నీకు అనుకూలమై ఉన్నదో అట్టి ఉద్దేశములు నా తండ్రి నిరంతరము ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వమని, నీ ఐశ్వర్యమునివ్వమని, నీ బలమునివ్వమని, నీ శక్తినివ్వమని వేడుకొనుచున్నాను దేవా. సన్నిధానవర్తులుగా వెలిగించండి. సన్నిధి సంపదను, సన్నిధి భాగ్యమును, సన్నిధి సిరిని, సన్నిధి సౌభాగ్యమును అనుభవించుటకు నా తండ్రి నిరంతరమైన నీ కాపుదలను పొందుటకు, ఆత్మల భారముతో పని చేయుటకు, నిన్ను ప్రచురితము చేయుటకు, ప్రకటించుటకు, నీ సువార్తను వెదజల్లుటకు నా తండ్రి ఎలాంటి నా ముఖమాటము లేకుండా నా తండ్రి మేము నీ చిత్తానుసారముగా నీ సంఘమందు చేర్చబడి పని చేయుటకు నీ కృపనివ్వమని, నీ యొక్క నా తండ్రి ఆలోచనలను నిరంతరము నా తండ్రి మాకు తెలియచెప్పమని వేడుకొనుచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధి భాగ్యమును నా తండ్రి మీరు అందించి మా సన్నిధి గదిలో మా పక్షముగా మీరుండి నా తండ్రి ప్రార్థన అంతయు నీ చిత్తానుసారముగా జరిగించి మాతో మాట్లాడమని, నీ స్వరమును వినిపించమని, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని, అభిషిక్తుడైన యేసుక్రీస్తు రక్తమును నా తండ్రి మా గృహముల మీద, మా తలల మీద మీరు ప్రోక్షించి సంపన్నముగా నిండు నీరేళ్లు నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా ఈ భూమి మీద నా తండ్రి నీ కార్యం అంతటిని సంపూర్తి చేయుటకు ప్రతి నీ బిడను మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. దిన ప్రారంభములను నా తండ్రి దినము యొక్క ప్రయాణములను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఎక్కడెక్కడ ఎందరెందరూ నా కృప ఎలాంటి కార్యకలాపాలతో నా తండ్రి నీ చిత్తానుసారముగా పని ప్రారంభించినారు అవన్నీ కూడా నా తండ్రి సకాలములో సంపూర్తి చేయబడినట్లు నీ కృపనివ్వండి. కొనుగోలు, అమ్మకాలు, బిజినెస్ ప్రారంభములు, ఉద్యోగ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు,
వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, మరెందరూ నా తండ్రి నూతనమైన నా తండ్రి నూతన ఆశీర్వాదములను నా ప్రభ పొందుటకు నా తండ్రి నూతనముగా ఎలాంటి పని నీ చిత్తానుసారముగా ప్రారంభించినారో అవన్నీ కూడా నా తండ్రి నీ చిత్త వృద్ధిని బట్టి నా ప్రభ మీరు నా తండ్రి అయా నా తండ్రి నెరవేర్చి నీ జనులకు నీ సమాధానమునిచ్చి నీ సహాయ సహకారాలను అందించి నీ యొక్క ఆదరణ కల్పించి నీ యొక్క నా తండ్రి అయా బాహువును చాపి నా తండ్రి నీ జనులెల్లరినీ నా ప్రభ నీ రెక్కల చెంత నా తండ్రి దాచి ఉంచమని నీ రాజ్యమునకు సిద్ధము చేయమని నీ నీతి క్రియలతో నా తండ్రి నీ పరిశుద్ధ లక్షణములతో అలంకరించమని వేడుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, కృపనివ్వండి. కృపా సత్యములు మా వెంట వచ్చునట్లుగా నిరంతరము కూడా నా తండ్రి ప్రతి ప్రయాణము కూడా నా ప్రభ నాయన ప్రయాస నా తండ్రి సక్రమముగా జరుగుటకు నీకు దీవెన కల్పించండి. దినము నా తండ్రి ప్రయాణ తండ్రి ఎందరెందరూ నా ప్రభ జీవనోపాధి నిమిత్తమే కానీ అయా నీ పరిచర్య పని కోసమే కానీ మరి ఏ ఇతర మంచి కార్యములతో ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి దేవా. ప్రయాణం అంతటిని నా తండ్రి మీరు సక్రమంగా జరిగించండి. ఎలాంటి దురాత్మల వలన కానీ, దుష్ట శక్తుల వలన కానీ, అంధకార శక్తుల వలన కానీ, పాతాళ శక్తుల వలన కానీ ఎలాంటి నా తండ్రి అవాంతరములు జరగకుండా, ప్రమాదములు ఏర్పడకుండా నీ కృపను బట్టి నా తండ్రి అయా నా తండ్రి సక్రమముగా నా తండ్రి ప్రతి ప్రయాణము నిర్వహించబడినట్లుగా నీ కృపనివ్వండి. ప్రయాణికులకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా కృప దీవెన కల్పించండి దేవా. నీ పరిశుద్ధాత్మ కావలిని ఉంచండి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, మరెన్నో ప్రయాణ సాధనములను వాడుచు నా తండ్రి ఎంతెంతో దూర ప్రాంతములకు కూడా ప్రయాణములై వెళ్లేవారు ఎందరో ఉన్నారు దేవా. వారి ప్రయాణములన్నింటినీ నా తండ్రి మీరు సక్రమముగా జరిగించండి దేవా. వారికి నీ హృదయముని ఇవ్వండి దేవా. వారిలో నా తండ్రి నీ మనసును ఉంచండి. నీ పరిశుద్ధాత్మ సహవాసము, నీ పరిశుద్ధాత్మ వలయముని ఏర్పాటు చేసి నీ అగ్ని కంచెను వేసి నా తండ్రి ప్రతి ఒక్కరూ భద్రము చేయబడులాగున నీ ప్రణాళిక కోసం నా తండ్రి సమస్తము నా తండ్రి అయా సంపూర్ణముగా నిర్వహించబడులాగున నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను. సర్వ సంపూర్ణత నా తండ్రి, సర్వ సత్యము నా తండ్రి, అధిక మహిమను ప్రతి ఒక్కరు పొందుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ కనికరం ఎంత గొప్పది నా దేవా. నీ ప్రేమ అపారము. నీ యొక్క నా తండ్రి నా ప్రభ మనసును నా తండ్రి మీరు మాకు చెప్పండి దేవా. నీ అంతరంగములో దాగి ఉన్న నీ ఉద్దేశ తలంపులను నా తండ్రి మేము గ్రహించున్నట్లుగా అయా నా తండ్రి కరుడను చిన్న నా తండ్రి నీ హృదయాంతరంగమును నా ప్రభ మేము నా తండ్రి అర్థము చేసుకోగలిగినంతగా నీతో సహవాసము చేయుటకు నీ సాన్నిధ్యములో, నీ సహవాసములో, నీ యొక్క నా తండ్రి నా ప్రభ నాయన స్నేహములో మేమందరము కూడా నా తండ్రి అయా ఇష్టపడి నా తండ్రి నిన్నే నా తండ్రి ప్రథమముగా ప్రేమించు వారిగా నీ ద్వారా నా తండ్రి మాకు కలిగిన నా సమస్తాన్ని నా ప్రభ మేము నా తండ్రి నా ప్రభ ఆదరించినట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మనసులను సరిచేయండి దేవా, హృదయములను శుద్ధి చేయండి, అంతరంగమును నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నా ప్రభ అంతరంగముందున్న అయా నా తండ్రి అంధకారం అంతటిని మీరు కొట్టివేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిరంతరమైన నీ కాపుదల నా తండ్రి, నీ కృప, నీ సంక్షేమము నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఈ ఉదయకాల సమయములో నా దేవా మీరు మాతో మాటలాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రార్థనా అంశములను మా ముందుంచండి. సమస్త ప్రజలను నా తండ్రి, సమస్త లోకములను, సమస్త దేశములను, రాష్ట్రములను, ప్రపంచములను నా తండ్రి మీరు ఏర్పాటు గావించిన నా తండ్రి నీ యొక్క విధి రూపకతను బట్టి నా తండ్రి సమస్తము నా తండ్రి సమగ్రముగా కాపాడబడుటకు ఎవరు ఎక్కడ నా తండ్రి నీ ప్రణాళిక నుంచి తొలగిపోకుండా నా తండ్రి నీకు ఆయాసకరమైనదంటూ నా తండ్రి ఏది లేకుండా అయా సమస్తం రీతులుగా నా తండ్రి పరిశీలన చేసుకోగలిగిన
కలిగిన బుద్ధి వివేక జ్ఞానములను నా తండ్రి మీరు అందించిన తండ్రి మీ జనులను మీరు సమకూర్చండి దేవా. ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ప్రతి జనాంగములోను, ప్రతి వంశములోను నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు వెలిగించమని వేడుకొనిచున్నాను దేవా. అయా నీ రక్షణ మారు మనసును నా తండ్రి మీరు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఇవ్వండి. నిన్ను అంగీకరించు హృదయముని ఇవ్వండి. నీ యొక్క నా తండ్రి దైవత్వమును ఒప్పుకునే నా తండ్రి హృదయాలోచనలు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు తెలియచెప్పండి దేవా. నీవే దేవుడవని, సృష్టికర్తవని, ఒకే ఒక్క దేవుడవై ఉన్నావని, నీవు తప్ప వేరొక దేవుడు మన లేడని నా తండ్రి ప్రతి ఒక్కరూ విశ్వసించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము దేవా. మాటలాడండి దేవా. అయా నా తండ్రి నా ప్రభా నాయన ప్రేరేపించండి దేవా. ఉద్దేశములను కల్పించండి దేవా. అంతరంగమును నా తండ్రి మీకు అర్పించుకొనుచున్నాము తండ్రి. అయా నా ప్రభా దాన్ని అంతటిని నా ప్రభా నీ చిత్తానుసారముగా మీరే నా తండ్రి అయా ప్రేరేపించమని నా తండ్రి నీ దైవ కార్యక్రమములకు నా తండ్రి నీ దైవాలోచనలకు నా తండ్రి నీ సన్నిధికి నా తండ్రి ఇష్టపడేవారిగా అయా నాయన సుముఖత చూపేవారిగా నీకై వేగిరపడేవారిగా అయా సమస్త జనులను మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ ప్రార్థన నా తండ్రి అయా నా ప్రభ ఆది నుంచి అంతం వరకు నా తండ్రి నీ సమక్షమందు నీ చిత్తానుసారముగా నా ప్రభ మీరు జరిగించండి దేవా. మీరు మాటలాడండి దేవా. మేము అడిగినను నా తండ్రి అడగకపోయినను నా తండ్రి ఇవ్వవలసినది ఇచ్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారు. అడిగి నీ సాన్నిహిత్యములో నా ప్రభ నీ సహవాసములో నా తండ్రి మేము నీతో నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి చేర్చబడుటకు నా దేవా నీ సహవాసాన్ని పెంపొందించుకున్నటకు ప్రార్థన అనున్నది నా తండ్రి నీతో మాట్లాడే ఒక మంచి తరుణమై ఉన్నది నా తండ్రి. అట్టి తరుణము నా తండ్రి నీ చిత్తానుసారముగా మాత్రమే జరిగించి అడిగిన దాన్ని నా ప్రభ పొందినట్లుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రార్థించినట్లుగా నీ చిత్తములో లేనివి నీకు ఆయాసకరమైనవి నీకు ఇష్టము లేనివి ఏది కూడా మా ప్రార్థనా వీలులోనికి రాకుండా అట్టి అంశములేవి మేము ప్రార్థించకుండా ఉండులాగున నీ కృపనివ్వండి. కేవలము నా తండ్రి నీ హృదయము కావాలి, నీ నీతి కావాలి, నీ రాజ్యము కావాలి, నీతో పనిచేసే నా తండ్రి ఒక గొప్ప విధానము కావాలి. క్రైస్తవ్యము అనున్నది అయా నాయన మతం కాదు మార్గం అని నా తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకొని అట్టి మార్గమందు నా తండ్రి సత్యాన్వేషణ చేయుటకు సత్యమును కనుగొనుటకు సత్యమును బోధించుటకు అనేక తరములకు నా తండ్రి ఆశీర్వదించబడుటకు ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ సమయము నీ ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. ఐశ్వర్యమునివ్వండి దేవా, ఘనతనివ్వండి, ప్రభావమునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ మహదైశ్వర్యము నా తండ్రి నీ ప్రభావము నా తండ్రి అయా నా ప్రభ మేమెల్లరము పొందుకొనున్నట్లుగా నా తండ్రి నిన్ను బట్టి నా తండ్రి నా ప్రభ నాయన ఆనందించినట్లుగా నిన్ను బట్టి గర్వించినట్లుగా నిన్ను బట్టి నా ప్రభ నాయన సమస్తాన్ని నా తండ్రి పొందుకొనున్నట్లుగా సమస్తము మీద నా తండ్రి అధికారము చేయనట్లుగా నీ జనులైన వారిని తలగా చేస్తాను గాని తోకగా నియమించనని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి తల స్థానములో నీ బిడలను నా తండ్రి మీరు నా తండ్రి హెచ్చించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ రక్షణ కార్యము నా తండ్రి తక్షణమే నా తండ్రి నీ జనులెల్లరికీ మీరు కలిగించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా. నీ శరీర రక్తంలో పాలి భాగస్తులను చేయండి. నీ జీవ గ్రంథమందు ప్రతి పేరు నా తండ్రి మీరు లిఖించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ విలువలు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ హృదయములో వ్రాయబడిన తండ్రి నీ విలువల ప్రకారముగా ప్రేరేపించబడుతూ నీ నీతికి నీ రాజ్యమునకు పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వండి. రక్షణ కార్యము కావాలి నా తండ్రి, నీ రక్షణ కావాలి నా దేవా, నీ ఉన్నతి కావాలి నా తండ్రి, నీ ప్రగతి కావాలి నా తండ్రి, నీ ఆలోచన కావాలి నా దేవా. అయా సమస్త లోకములు నా తండ్రి నీ చిత్తానుసారముగా కట్టబడాలి. సమస్త జనులు నీ వారిగా నా తండ్రి నిత్య జీవమును పొందుకోవాలని నా తండ్రి మేము ఆకాంక్షిస్తున్నాము నా తండ్రి. మీ నామమునకే వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. అయా నీకే వందనములు, 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 వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్ర
స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. నీ నామం పేరట నీ శిలువ రక్తములో కడగబడి నా తండ్రి, నీ రక్షణ కార్యకలాపములో నా తండ్రి పాలు పంపులు పొందిన వారు ఇంకా నా తండ్రి నాయన అయా నా తండ్రి సంపూర్ణముగా నీ దరి చేరలేక, నిన్ను గుర్తెరగలేక నా తండ్రి ఎందరెందరూ మందులుగా నా తండ్రి ఈ లోక మర్యాదలో నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి నాయన నా తండ్రి మిగిలిపోవచ్చున్నారు. ఈ లోక మర్యాదను అనుసరించి నా తండ్రి దురాత్మల చేత ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ వారి హృదయాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించలేక ఇబ్బంది పడుచున్నారో నా తండ్రి అయా నా తండ్రి అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారో అటు వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నీ జీవ గ్రంథమందు వ్రాయబడిన పేరుకు తగినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా పాప నీవిచ్చిన ఈవులను తలాంతులను వృద్ధి పొందించుటకు ఈ యొక్క చీకటి లోకమనే చీకటి నుంచి నా తండ్రి విడిపించబడుటకు నా తండ్రి నీ సహవాసము చేయుటకు నీ కృప నిభమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. నీ కృపనివ్వండి దేవా. నీ రక్షణ కార్యము నా తండ్రి అయా నా ప్రభా నాయన అంతం వరకు నా తండ్రి కాపాడుకొనగలిగినట్లుగా నా తండ్రి అంతం వరకు ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీలో నిలిచి ఉండునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. ప్రపంచ దేశములను నా తండ్రి భారతదేశమును 29 రాష్ట్రములను నా తండ్రి నీ కృపను బట్టి మీరు హెచ్చించండి. ప్రతి ఒక్క జనమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. భారతదేశంలో ఉన్న నాయకులైన వారిని అధికారులను నా తండ్రి నీ జ్ఞానముని ఇచ్చి వారు చేయు ఆలోచనలు సమస్తము కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్యమునకు నా తండ్రి దోహదపడినట్లుగా అవి నీ రాజ్య ప్రకాశమునకు నా తండ్రి ముంగుర్తులుగా నా తండ్రి సమస్త జనులకు నా తండ్రి ఉపయుక్తయుగా నా తండ్రి అయా వెలుగొందినట్లుగా నీ కృపనివ్వండి. వారి జ్ఞానమును వినుమడింప చేయండి దేవా. వారికి నీ కృపను బట్టి నా తండ్రి నీ ఆలోచనలను తెలియచెప్పండి దేవా. నీ రాజ్యమును మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ హృదయమును తెలియచెప్పమని వేడుకొనిచున్నాను దేవా. నీ అంతరంగమునివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అధికారం అనే ముసుగులో నా తండ్రి అయా నా ప్రభా నాయన ఎందరెందరూ నా తండ్రి ఎన్నో అకృత్యాలకు పాల్పడుచున్నారని, ఎందరెందరో నా తండ్రి ఎన్నో భయంకరమైన దుశ్చర్యలకు పాల్పడుచున్నారని సోషల్ మీడియా వార్తలు హల్చల్ చేయుచున్నవి నా తండ్రి. వాటిలో నిజానిజాలు ఏమిటో మాకు తెలియదు నా తండ్రి. నిజము తెలిసిన వారు మీరే నా తండ్రి. నిజ నిర్ధారణ జరిగించి నా తండ్రి నిజం నిగ్గు తేల్చి నా తండ్రి నిజముగా నిందితులైన వారు దోషులైన వారు నా తండ్రి ఎవరో నా తండ్రి నీ లెక్కలు సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. ప్రజలలో నా తండ్రి నీ ఉజ్జీవమును రేకెత్తించండి. నీ యొక్క విలువలను ప్రేరేపించండి దేవా. మానవతా విలువలను నా తండ్రి అయా నా ప్రభ ప్రతి నీ బిడ్డ నేర్చుకున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. అయా బలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. లోకములకు నా తండ్రి మీరు వెలుగై ఉన్నారు నా తండ్రి, మీరు కాంతి అయి ఉన్నారు నా తండ్రి. మీ ముఖ కాంతిలో నా తండ్రి లోకమంతయు నా తండ్రి తమ రహస్య పాపములను సహితము చూచుకొని నా తండ్రి అయా నా ప్రభ తడుముకొని నా తండ్రి వాటన్నింటినీ నా తండ్రి గుర్తెరిగి విసర్జించి నా తండ్రి నీ పరిశుద్ధతను పొందినట్లుగా నా దేవా నీ కృపనివ్వ
నని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా ప్రార్థింప చేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. ప్రార్థనా అనుభవము నేర్పించండి దేవా. ప్రార్థన అభిషేకముని ఇవ్వండి. ప్రార్థనలో పరిశుద్ధతనివ్వండి. నీ యొక్క అభిషేకము నా తండ్రి, నీ పిలుపు నా తండ్రి, నీ యోగ్యత నా తండ్రి ప్రతి నీ బిడ్డకు కలిగిన ఆయన ప్రతి ఒక్కరు దినము నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నా తండ్రి, ప్రతి ఒక్క కార్యకలాపంలో నా తండ్రి నీ చిత్తానుసారముగా ముందుకు వెళ్ళుటకు, నీ ఆలోచనలు మాత్రమే కలిగి ఉండేటకు, నీ రాజ్యములకు మాత్రమే నా తండ్రి మేము చేసే ప్రతి పని నా తండ్రి దోహదపడినట్లుగా నా తండ్రి, నీ రాజ్య విలువలు మాత్రమే నా తండ్రి సమస్త జనులకు కలుగునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరికి నీ ఆత్మాభిషేకమును మీరు దయచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు. అంతరంగములను నా తండ్రి మీరు శుద్ధి చేయండి దేవా. మనోదీపమును వెలిగించండి దేవా. మనసాక్షి మాలో పని చేయనట్లుగా, మా మనసాక్షి మాట నా తండ్రి మేము వినినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి లోకమంతటిలో నా తండ్రి నీ సువార్తను మీరు చాటించండి దేవా. ఏ ఒక్కరు విడవబడకుండా నా తండ్రి కుగ్రామములు సైతము నా తండ్రి భూమి గంతముల వరకు నా తండ్రి నీ సువార్త పని విస్తరించినట్లుగా, జనులెల్లరూ నా తండ్రి నీ ప్రేమను తెలుసుకున్నట్లుగా, నిన్ను నేర్చుకున్నట్లుగా, నీ చిత్తాన్ని ప్రేమించినట్లుగా, నీ ద్వారా వెలిగించబడినట్లుగా, సమస్త కార్యములను నా తండ్రి నీ ద్వారా చేసి జయమును పొందినట్లుగా, నీ పోరాటములు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు నేర్పించండి. నీ సువార్త నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ వెళ్ళవలసిన స్థలాలు నా తండ్రి ఇంకా ఎన్నో ఉన్నవి నా తండ్రి. అవన్నీ కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నూతనమైన ఇంకా నీ దైవదాసులను కూడా మీరు లేవనెత్తండి దేవా. అయా మా కోట విస్తారముగా ఉన్నది తండ్రి, పనివారు కొదువుగా ఉన్నారు. అయా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. బూది గంతముల వరకు నీ పరిచర్యను విస్తరింప చేయండి దేవా. నూతనమైన నీ దైవ సేవకులను ఇంకా నా తండ్రి విరివిగా మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నామము ఘనతలో నా తండ్రి నీ పిలుపును అందుకొని నా ప్రభ నీ సువార్త పని జరిగించుచున్న నా తండ్రి ప్రతి దైవదాసుని దైవదాసురాలుని సువార్థికులను సంఘ కాపర్లను సేవకులను పరిచారకులను ప్రవక్తలను పాటలు పాడు వారిని గాన ప్రతిగానములు చేయువారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదములు చేయువారిని ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను ప్రార్థనా వీరులను ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన నా తండ్రి నీ నామ ఘనత యుక్తకై ప్రత్యేకించండి దేవా. ఎవరి అభిషేకము ఎట్టిదో, ఎవరి పిలుపు ఎట్టిదో, ఎవరి యొక్క నా తండ్రి క్రమం ఎట్టిదో అట్టి క్రమమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా పాప నీ రాజ్యమునకు నా తండ్రి నా పాప పని చేయుటకు, నీ విలువలను నా తండ్రి వెదజల్లుటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా అనేక ఆత్మలను నా తండ్రి పట్టి రక్షించుటకు, ఆత్మల భారముతో పని చేయుటకు నీ కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని మీరు సందర్శించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇంకా నా తండ్రి ఎవరు ఉన్న పరిస్థితుల్లో నుంచి వారు నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా నీవు ఏర్పాటు చేసిన క్రమం అంతటిని బట్టి నా తండ్రి నీ ప్రాతినిధ్యాన్ని ప్రతి ఒక్కరూ నా తండ్రి అయా నా పాప కనబరుచుటకు నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ఎవరిని నా తండ్రి ఎట్టి క్రమములో నా తండ్రి మీరు వాడుకొనుట నా తండ్రి నీకు ఇష్టమైనదో ఆ రీతిగా మీరు వాడుకొనండి దేవా. నీ దైవరాసుల చుట్టూ నీ కంచెని వేయండి. నీ భద్రతా వలయముని ఏర్పాటు చేయండి. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి. వారి తోడుగా మీరు ఉండండి. వేసే ప్రతి అడుగు, మాటలాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యమును నా తండ్రి మీ దగులకున్నట్లుగా నా పాప నీ జనులలో నీ ఉద్దేశ తలంపులు నిరంతరము నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా పిలుపుకు తగిన విధముగా నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా పాప వారి వారి తలాంతులను వృద్ధి పొందించుటకు నా దేవా మీ కృపనివ్వమని అంతం వరకు నా తండ్రి ప్రతి పరిచర్య నిలవ నా తండ్రి కొనసాగించబడినట్లుగా నా తండ్రి ఆయా కాపాడబడినట్లుగా నీ కృపనివ్వండి. ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ భారమును నా తండ్రి మీరు ఉంచి నా తండ్రి ఆత్మల భారముతో నా తండ్రి పనిచేయుటకు నా దేవా ఉజ్జీవించబడుటకు నీ కృపనివ్వండి. వారి నిలవబడే స్థలములో నా తండ్రి నీ అభిషక్తిని నా తండ్రి నా రక్తమును మీరు
ప్రోక్షించి నా ప్రభ అయా నా తండ్రి నీ నోటి బురగా వారిని వాడుకొనమని, నీ దైవత్వమును నా తండ్రి ప్రతి ఒక్కరు నమ్మి విశ్వసించినట్లుగా, ప్రతి హృదయము తెరవబడినట్లుగా నా తండ్రి నీ రక్షణ కార్యం అంతటిని నా ప్రభ జరగవలసిన క్రమములో మీరే జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి అయా, కరుణించండి కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. నీ దైవదాసులకు నా తండ్రి ఎలాంటి సాతాను వేధింపులు అడ్డంకులు నా తండ్రి ఎదురు కాకుండా నా ప్రభ ఎలాంటి దురాత్మ వారిని నా తండ్రి వికలము చేయకుండా వారి మార్గములో నా తండ్రి వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి, వారి పక్షముగా మీరుండండి దేవా. మీరే మీ కార్యమంతటిని జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. యోబు కుటుంబమునకు వేసిన కంచెను నా తండ్రి నీ ప్రాతినిధ్యం వహించి పనిచేసే నా తండ్రి ప్రతి నీ దైవదాసుని చుట్టూ మీరు వేయండి. ఏ స్థితిలో ఉంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నా వారి చుట్టూ కూడా నా తండ్రి నీ కంచి నీ భద్రతా వలయమును ఏర్పాటు చేయమని అడుగుచున్నాను దేవా. నీ ఏర్పాటు క్రమం అంతయు నా తండ్రి అయా నా ప్రభ భూమి మీద సంపూర్ణమగునట్లుగా నా తండ్రి భూమి మీద మీరు ఇచ్చిన నా తండ్రి ఈ మానవ దేహములో నీ జనులను నా తండ్రి ఏ రీతిగా నీ మా నామఘనతకు మీరు వాడుకొనుటకు నీకు ఇష్టమై ఉన్నదో ఆ రీతిగా మీరు వాడుకొనమని వేడుకొనుచున్నాను తండ్రి. శోధన జయించగలిగిన నా తండ్రి అయా నా ప్రభ నాయన అనుభవ జ్ఞానమును మీరు మాకు నేర్పించండి దేవా. ప్రతి ఒక్క శోధన మీద నా తండ్రి జయమును అధికారమును ప్రతి నీ బిడ్డకు మీరు అందించండి. ప్రతి ఒక్క శోధనలో నుంచి నా తండ్రి ప్రతి నీ బిడ్డ విడిపించబడులాగున నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అంధకార శక్తులను నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి అధికముగా మా కాళ్ళ కింద వేసి నా తండ్రి నలగగొట్టుటకు నా దేవా, త్రొక్కుటకు నా తండ్రి వారి యొక్క నా తండ్రి తలను చిత్తగబడుచుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నీ కృపనివ్వండి. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడని చెప్పినారు దేవా, విశ్వాసులుగా చేయడని మీరు చెప్పలేదు నా తండ్రి. సమస్త జనులు నీ శిష్యరకమునకు నా తండ్రి ఒప్పుకొనుటకు నా దేవా నిన్ను వలే నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ కార్యములన్నిటినీ నా తండ్రి చిత్తశుద్ధితో చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిస్తున్నాను. ఏ స్థితిలో నుంచి ఎవరిని నా తండ్రి మీ ప్రాతినిధ్యానికి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు అట్టి స్థితులన్నీ వర్ధిల్లినట్లుగా మీ ప్రాతినిధ్యం అంతయు అత్యధికముగా ప్రబలినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి నా ప్రభ నీకే స్తోత్రము దేవా. అయా ఈ భూ ప్రపంచమునంతటిని నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ చేతులకు అప్పగించుకొనిచున్నాను. దీని భద్రత నిమిత్తం మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి కొన్ని యొక్క నా తండ్రి విధానములను బట్టి నా ప్రభ నీవు ఏర్పాటు చేసిన నీ క్రమములను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి గురించి నా తండ్రి పేరు పేరు వరుసన ప్రార్థించుటకు నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము దేవా. నీ జనులకు నా తండ్రి నీ ఐశ్వర్యము కలుగునట్లుగా నీ కృపని నా తండ్రి మెండుగా నిలిచినట్లుగా నా తండ్రి కొన్ని కార్యకలాపములలో కొన్ని విధములుగా నా తండ్రి కొన్ని పరిస్థితులను నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి గురించి నా తండ్రి ధడమెత్తి ప్రార్థన చేయుటకు నా తండ్రి వారికి మేలు కలుగునట్లుగా ప్రార్థించవలసిన వారి గురించి ప్రార్థనాంశములను గురించి మీరు మా ముందుంచి ప్రార్థింప చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. ఎన్నో రకములుగా నా తండ్రి ఎందరో నా ప్రభ నీ దైవ సేవను చేసే క్రమములో నా తండ్రి అయా నా ప్రభ తోడేళ్ల వలె పనిచేసేవారు కూడా ఉన్నారు దేవా. వారిని గద్దించండి దేవా. వారిని నా ప్రభ నాయన హృదయాలను మార్చండి, వారి ఆలోచనలను మీరు స్థిరపరచండి. నీతి న్యాయ యథార్థతలు మాత్రమే భూమి మీద వర్ధిల్లునట్లుగా ప్రతి ఒక్కరు కూడా నాయన సంపూర్ణమైన నీ యొక్క అయా నా ప్రభ నామఘనతను నా తండ్రి సంపూర్ణముగా అధికముగా అనుభవించినట్లుకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా దేశ భద్రత కోసం అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి అయా మీ క్రమం అంతటిని బట్టి నా ప్రభ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్
పోలీస్ దళములను నీ కృపలో జ్ఞాపకం చేసుకో, ప్రతి రక్షణ దళమును నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారి అవసరతలు తీర్చండి, వారి కుటుంబాలను దీవించండి. వారి ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి వారు యథార్థముగా పని చేయనట్లుగా నీ కృపనివ్వమని, వారికి కావాల్సిన ప్రతి అవసరము మీరు తీర్చమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరిని మీరు వెలిగించమని, ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ స్వరమును వినిపించమని, నీతి న్యాయ యథార్థతలు నా తండ్రి, శాంతి భద్రతలన్నీ నా తండ్రి నీ రాజ్యం కోసం నా తండ్రి సమస్త రీతులుగా కాపాడబడినట్లుగా నీ కృపనివ్వండి. నీ పరలోకపు నీతి నా తండ్రి, నీ పరలోకపు యథార్థత నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ ఆకాంక్షించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు, అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్క దేశ బిడ్డ యొక్క నా తండ్రి అయా నా ప్రభ పరిస్థితులను బట్టి నా తండ్రి వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో, వారి శ్రమను వారి పెట్టుబడులకు తగిన ఫలితాన్ని నా తండ్రి వారు పొందునట్లుగా నా ప్రభ ఎలాంటి నా ప్రభ ఇబ్బందులకు గురి కాకుండా నాయన శ్రమకు తగిన ఫలితాన్ని నా తండ్రి, పెట్టుబడికి తగిన ఫలితాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరూ పొంది నా తండ్రి ఆయా సక్రమముగా నా తండ్రి భూములన్నిటికీ పంట సారము కలిగి మంచి పంట దిగుబడులు కలిగి ఆయా నీ జనులెల్లరూ నా తండ్రి ఎలాంటి కరువు కాటకములు లేకుండా పోషించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృప మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీ కనికరము నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నిలిపి ఉంచండి. ఆయా వారికి కావాల్సిన ప్రతి అవసరము మీరు తీర్చండి దేవా. వారి కుటుంబ శ్రేయస్సును నా తండ్రి మీరు నా తండ్రి ఉద్దేశించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొను దేవా. ఎవరికి నా తండ్రి ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి నీ సహాయము కావాలో, ఎలాంటి పరిస్థితుల్లో నా తండ్రి నీ ఆదరణ కావాలో అదేది నా తండ్రి లోపము లేకుండా జరుగునట్లుగా నా తండ్రి వారి హృదయములు నా తండ్రి నీ తట్టు మరలునట్లుగా, నిన్ను నమ్మునట్లుగా, నిన్ను విశ్వసించినట్లుగా, నీ రాజ్యమునకై పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఎమర్జెన్సీ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి వ్యాధిని మీరు నయం చేయండి దేవా. కష్టార్జితం అంతయు నా తండ్రి హాస్పిటల్లో వేయపరుచుకుంటూ క్రమమైన వైద్యము లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారికి నీ విడుదలనివ్వండి దేవా. నీ ప్రక్రియలో, నీ ప్రణాళికను, నీ అద్భుతములలో ప్రతి ఒక్క నీ బిడ్డ లేపబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. ఈ రాజ్యం కోసం పనిచేయుటకు నా తండ్రి నీ ప్రణాళిక సంపూర్తి అగుటకు నా దేవా ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆనందము కలిగి నా తండ్రి నీ ఆరోగ్యముతో ఉజ్జీవించబడినట్లుగా నీ కృపనివ్వండి. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని అయా నా తండ్రి నా ప్రభ నా దేవా కోమాలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ఎలాంటి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి పూర్ణత లేకుండా నా తండ్రి పరిపూర్ణమైన నీ ప్రణాళిక కోసం నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు ఆరోగ్యవంతులను చేసి లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి.
ఆయా మానసిక రుగ్మతులతో వికలమైపోవచ్చున్న వారిని, కుటుంబాలలో నా తండ్రి భయంకరంగా వేధించబడుచున్న వారిని నీ కృపను బట్టి నా తండ్రి అయా నా తండ్రి మీరు లేవనెత్తండి, విడిపించండి దేవా. వారి మానసిక రోగములను నా తండ్రి, వారి సంకటములను మీరు కుదర్చండి. నీ ప్రణాళిక నిమిత్తము నా తండ్రి ఈ వారు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ కృపను బట్టి నా తండ్రి వర్ధిల్లుటకు నా దేవా, ఉజ్జీవించబడుటకు నీ కృపనివ్వండి. హార్టిజం, మెంటలిజం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ విలువలతో ప్రేరేపించండి దేవా. అయా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వారికి శ్రేయస్సు, మేలు, కుటుంబ జీవితము కలుగునట్లుగా, వారి మానసిక రోగములన్నీ వారిని వదిలిపోవునట్లుగా నీ కృపనిచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అంగహీనుల, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపను బట్టి నా తండ్రి వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారికి కావాల్సిన ప్రతి ఈవిని మీరు అందించండి దేవా. నీ సమృద్ధిని వారికి అందించండి. నీ జీవమును, నీ మేలును నా తండ్రి వారికి కల్పించి, నీ రాజ్యము కోసం, నీ ప్రణాళిక కోసం వారి క్రమమును బట్టి నా తండ్రి వారు వర్ధిల్లుతూ పనిచేయనట్లుగా నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ శ్రేయస్కరమైన మేలుకు నా తండ్రి పాత్రులగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఎక్కడ నా తండ్రి ఎలాంటి అవరోధములు లేకుండా నా తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. వారితో నా తండ్రి వారి కుటుంబాలతో మీరు ఉండండి దేవా. వారి పక్షముగా మీరు ఉండండి దేవా. వారి కుటుంబ జీవితాలలో వారి బిడ్డల విషయంలో నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నిరంతరము నా తండ్రి నీ కృప ఎన్నటికీ తొలగిపోకుండా, ఎవరు ఎక్కడ విడవబడకుండా నా తండ్రి నీ సంకల్పము చొప్పున, నీ ప్రేమ చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరు విడిపించబడి నా తండ్రి గౌరవించబడి నా తండ్రి ఆదరించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ విడుదల ప్రతి నీ బిడ్డకు మీరు ఇవ్వండి. వారి వారి స్థితిలో నుంచి నా తండ్రి నీ ప్రాతినిధ్యం ఎన్నటికీ నా తండ్రి అయా నా తండ్రి వదలబడకుండా నా తండ్రి కృపను పొందుటకు నా దేవా, వారు ఉజ్జీవించబడుటకు నా తండ్రి నీవున్నావని విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు, నీవు తప్ప నా తండ్రి ఆదరించే నాదుడు నా తండ్రి ఈ భూమి మీద గనుడైన వారు ఎవరు లేరని నా తండ్రి వారు గుర్తెరుగునట్లుగా నా ప్రభ నీవే నా తండ్రి ఆ వారి పక్షముగా ఉండి వారి కార్యములన్నింటినీ జరిగించమని, నీ ప్రణాళిక యావత్తు నా తండ్రి మీరు నిర్వహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా. అయా సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నా తండ్రి ఉద్యోగముల నుంచి నా తండ్రి తొలగించబడిన వారికి నా తండ్రి మరలా ఉద్యోగములు, నీ జీవన సమృద్ధి కలుగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. ఎవరిని విడిచిపెట్టవద్దు దేవా. ఎవరిని దాటిపోవద్దు దేవా. ఎవరి పక్షముగా నా తండ్రి మీరుండి నా తండ్రి నీ కార్యము ఏ రీతిగా సంపూర్తి చేయటం నీకు ఇష్టమైనదో ఆ రీతిగా మీరు సంపూర్తి చేయండి. పని చేయుట ఆశీర్వాదము, దీవెన, మేలు నా తండ్రి అటు మేలు, అటు దీవెన, అటు ఆశీర్వాదము ప్రతి నీ బిడ్డకు నా తండ్రి ఎంత నా తండ్రి ఆయా గమ్యగోచరమైన పరిస్థితిలోనైనా సరే నా తండ్రి మీరు ఇచ్చే నా గొప్ప దేవుడని మేము నమ్ముచున్నాము దేవా. నీ ప్రణాళిక కోసం నాయన దేన్నైనా, ఎవరినైనా, ఎక్కడైనా నా సరే నా తండ్రి ఎంతగానైనా మార్పు చెందించగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. నీ మార్పులు చేర్పులు అందించండి. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎన్ని అల్గారిథములు, ఎన్ని నా తండ్రి నా ప్రభ నా దేవ టెక్నాలజీలు నా తండ్రి ప్రబలినప్పటికీ నా తండ్రి నీ మేలు నా తండ్రి నీ జనులకు ఎన్నటికీ నీ కొదువు కాదు నా తండ్రి. అవన్నీ కూడా నా తండ్రి
ప్రోగ్రామింగ్ చేసేది, వాడేది, వాడవలసినది, వాడబడినది నా తండ్రి మానవ జ్ఞానము, పరిజ్ఞానము, విజ్ఞానమే నా తండ్రి. అదంతయు నా తండ్రి ఎంతవరకు నా తండ్రి నీ జనులకు అవసరమో అంతవరకు మాత్రమే నా తండ్రి వాడుకొనగలిగిన కృపనిచ్చి నా తండ్రి అయా నా ప్రభా నాయన, అయా నా తండ్రి నీ యొక్క సమృద్ధిని బట్టి, నీ మేలుని బట్టి, నీ జీవమును బట్టి నా తండ్రి సమస్తము కూడా నా తండ్రి సమస్త రీతులుగా జరుగునట్లుగా నీ కృపా దీవెన, నీ మేలు నా తండ్రి జనులెల్లరికీ కలుగునట్లుగా నీ కృప నిభమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఉద్యోగ అవకాశములను కల్పించండి దేవా. చేతి వృత్తుల వారిని నా తండ్రి, కాయ కష్టము చేయవారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని, ఇంకా ఎన్నో రీతులుగా నా తండ్రి దినము నా తండ్రి ఎంతో శ్రమ పడుతూ నా తండ్రి ఆయా కుటుంబ జీవనం కోసం నా తండ్రి అయా నా ప్రభా నాయన నా తండ్రి నా ప్రభా శ్రమించే వారిని అందరినీ నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి యథార్థముగా నా తండ్రి పనిచేసి కృషించే వారికి నా తండ్రి నీ జీవమును నా తండ్రి నీ కృపను నీ మేలును కలుగచేసి నా తండ్రి వారి చేతుల కష్టార్జితమును మీరు నా తండ్రి ఆశీర్వదించండి, అభివృద్ధి పొందించండి దేవా. వారి చేతుల కష్టార్జితం అంతయు వృద్ధి పొంది నా తండ్రి వారు పోషించబడి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి వికసించినట్లుగా, నీ రాజ్యమునకు పనిచేయనట్లుగా, నీలో ఉజ్జీవము కలుగునట్లుగా, సర్వ సమృద్ధి నా తండ్రి నీ జనులెల్లరికీ కలుగునట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, కృపనివ్వండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృపామయుడా మీ నామమునకే వందనములు. అయా జీవనోపాధి నిమిత్తము ఎవరెవరు నా తండ్రి ఎంత కష్టపడి నా తండ్రి ఎంత నా తండ్రి అయా నా తండ్రి పని చేస్తున్నారో, అయా నా తండ్రి కనీస అవసరములు తీర్చబడక కూడా నా తండ్రి ఇబ్బందుల్లో నలిగిపోవచ్చున్నారో వారందరినీ కూడా నా తండ్రి నేడే మీరు విడిపించి నా తండ్రి సమస్త సమృద్ధిని మీరు కలిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్స్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు, ఎన్నో నా తండ్రి అయా నా ప్రభా నాయన వ్యవస్థలు, సంస్థలు నా తండ్రి నీ చిత్తానుసారముగా నెలకొల్పబడి స్థాపించబడి నా తండ్రి నీ ఆలోచన ద్వారా నీ చిత్తానుసారముగా ప్రారంభించబడిన ఎన్నో నా తండ్రి ఇంకా ఎన్నో పరిచర్యలు ఎంతగానో నా తండ్రి ఈ భూమి మీద జరుగుతూ ఉండగా అవన్నీ కూడా నా తండ్రి నీ ఉద్దేశములను బట్టి మాత్రమే ప్రేరేపించబడుతూ పనిచేయుటకు నా దేవా నీ సమృద్ధి జీవమును బట్టి నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ వికసించినట్లుగా నా తండ్రి నీ మేలు ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నా తండ్రి నీ జనులైన వారికి నా తండ్రి కావలసిన సేవలన్నీ నా తండ్రి సకాలంలో అందునట్లుగా అమాయకులైన జనులకు నా తండ్రి అమాయకులైన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా తండ్రి సర్వ సమృద్ధి మేలు కలుగునట్లుగా నీ చిత్తానుసారంగా సమస్తము నా తండ్రి పనిచేయనట్లుగా నీ కృప చూపించండి. వాటి నిర్వహణ కోసం మీరు ఎన్నిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ జీవమును నా తండ్రి వారికి నేర్పించి నా ప్రభ నీ మేలు వారికి కలిగించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ నీ పని చేయుటకు నా తండ్రి నీ ప్రాతినిధ్యం అంతయు స్థిరకాలము నిలిచి ఉండుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ ఉజ్జీవము నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రతి వేళలో కలుగునట్లుగా, ప్రతి ఒక్కరూ నిన్ను అన్వేషించినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ మేలు ఎన్నటికి నీ కొదువు కాకుండా వారి యొక్క నా తండ్రి యథార్థ స్వభావమును మీరు అనుగ్రహించండి. ఎలాంటి లంచగొండితనము లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా నా తండ్రి ఆయా నిస్వార్థమైన సేవలు జరుగునట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము దేవా. ప్రతి జీవితాన్ని నా తండ్రి మీరు వెలిగించండి, ప్రతి
ప్రతి ఒక్కరిని నా తండ్రి నా తండ్రి నీ యొక్క ఆలోచనలతో మీరు ప్రేరేపిస్తూ నా తండ్రి ప్రతి ఒక్కరు నమ్మకముగా నా తండ్రి వారికి అప్పగించిన పని అంతయు సంపూర్తి చేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. నా తండ్రి నా ప్రభ ఎన్నో ఆర్థిక అసమానతలను తొలగించిన డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి ప్రస్తుతం నా తండ్రి ఎంత అధ్వానమైన పరిస్థితులలో నా తండ్రి ఉద్యోగములలో నా తండ్రి నా ప్రభ నాయన కొరత ఏర్పడి ఇబ్బందులు పడుచున్నదో మీకు తెలుసు నా తండ్రి. పరిస్థితిని మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యం కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నీ జనులను నా తండ్రి మీరు పేరు పేరు వరుసను సందర్శించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. అనేక మందికి నా తండ్రి ఆశీర్వాదముగా మేలుగా వారు పనిచేయనట్లుగా వారి సమయం నా తండ్రి నా ప్రభ వారి ధనము నా తండ్రి వారి సమయమును నా తండ్రి వారు నా తండ్రి నీ రాజ్యమునికై సద్వినియోగము చేసి నీ నమ్మకత్వమును సాధించి నా తండ్రి అనేక తరములకు నీలో జీవించినట్లుగా తరతరముల దీవెన వారికి కలుగునట్లుగా నీ కృపనివ్వండి. నమ్మకముగా యథార్థముగా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి సంపూర్ణమైన విధానంలో తరతరముల దీవెనను పొందుకొని నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎవరికి నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరు కూడా నీ చిత్తానుసారముగా నా తండ్రి నా తండ్రి ఉత్సాహముతో గొంతులు వేస్తూ నా తండ్రి చేయవలసిన కార్యములన్నింటినీ నా తండ్రి నీ ప్రణాళికతో నీ నీతితో నీ రాజ్యముతో నా తండ్రి చేయుటకు నిన్ను గుర్తెరగని వారు నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా సమస్తమును స్వాధీనపరచుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, ఐశ్వర్యమునివ్వండి, ఘనతనివ్వండి, ప్రభావమునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నా తండ్రి పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. నీ పరిశుద్ధమైన నా తండ్రి నా ప్రభ విలువలతో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. వివాహ కార్యములలో జాప్యము జరుగుతున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది తండ్రి. అట్టి ఘనత నీ జనులెల్లరికీ కలుగునట్లుగా వివాహ బంధమందు నీ చిత్తానుసారముగా భూమి మీద నా తండ్రి సంపూర్ణముగా వర్ధిల్లునట్లుగా నీ కృపా దీవెన ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయమని ప్రతి ఒక్కరితో నా తండ్రి నీ మాటలను నా తండ్రి మీరు ఉంచి నా తండ్రి నీ ప్రణాళిక సంపూర్తి చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, మేలు కలుగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. విడాకుల కోసం ప్రయత్నించే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అది ఎంత మాత్రము శ్రేయస్కరము కాదు నా తండ్రి. దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఎవరు కూడా నా తండ్రి వివాహ జీవితాలలో నా తండ్రి ఇబ్బందులకు గురి కాకుండా నా ప్రభ సంపూర్ణముగా నా తండ్రి సమగ్రతతో నా ప్రభ నీ విలువలతో ప్రేరేపించబడుతూ నా తండ్రి వివాహ బంధమందు వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి. వారి మధ్యలో ఉన్న అభిప్రాయ విభేదములను వారు తొలగించుకొనుటకు, వారి మధ్యలో ఉన్న తగాదాలను పరిష్కరించుకొనుటకు నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి సంపూర్ణమైన నా తండ్రి నీ ఏర్పాటు క్రమమును బట్టి నీ నిత్య జీవమును పొందుటకు నీ కృపనివ్వండి. వివాహ బంధములలో నా తండ్రి ప్రతి ఒక్కరు స్థిరపరచబడి నా తండ్రి నా తండ్రి వివాహ బంధములో నా తండ్రి సమాజంలో గౌరవించబడుటకు, కుటుంబ జీవితాలలో వర్ధిల్లుటకు నా తండ్రి అటు గౌరవం అన్నలు నా తండ్రి ప్రతి ఒక్కరు పొందుకొనున్నట్లుగా ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ అభిషేకమును ఉంచిన రీతిగా నా తండ్రి వారి యొక్క ప్రతి మనస్పర్ధలు నా తండ్రి వారి వివాదములన్నీ నా తండ్రి తొలగిపోవునట్లుగా మార్గమును మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము దేవా. బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము ప్రతి బంధుత్వము నా తండ్రి గౌరవించబడినట్లుగా, ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగా ప్రతి బంధము నా తండ్రి దాని విలువలను పొందినట్లుగా నా
నా తండ్రి విలువైన జీవితాన్ని నా తండ్రి విలువగా మర్యాదగా క్రమంగా ప్రతి ఒక్కరూ నా తండ్రి అందుకున్నట్లుగా నీ కృపనివ్వండి. తోడేళ్ల వలె నా తండ్రి రక్త సంబంధికులలో బంధువులలో నా తండ్రి చిచ్చులు పెట్టి కుటుంబాలను విడతీసేవారు, రక్త సంబంధికులను విడతీసేవారు ఎందరో ఉన్నారు దేవా. అటు వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. అదెంత మాత్రము నా తండ్రి వారికి శ్రేయస్కరము కాదని వారు గుర్తెరిగి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా ఉజ్జీవించబడుటకు వారి యొక్క హృదయములు మార్చబడుటకు నీ కృపనివ్వండి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి ప్రతి మనస్పర్ధను నా తండ్రి మీరు తొలగించి ప్రతి బంధము సంపూర్ణముగా నా తండ్రి ఈ భూమి మీద వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అప్పుల భారముతో నా తండ్రి కృంగిపోవచ్చున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రుణ విముక్తులను చేయండి దేవా. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. సకాలములో తీసుకున్న రుణములన్నీ తీర్చుకొనుటకు నా తండ్రి నీ కృపనివ్వమని ప్రతి ఒక్కరిని రుణ విముక్తులను చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఎవరి చేతుల కష్టార్జితం వారే సంపూర్తిగా అనుభవించినట్లుగా సమృద్ధి జీవము కలుగునట్లుగా నీ కృపనివ్వండి. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు దేవా. అయా నేడు ప్రస్తుతమున్న పరిస్థితులలో నా తండ్రి పెరుగుచున్న వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకుని తాకట్టు పెట్టబడిన వస్తువులను కుదవ పెట్టబడిన వస్తువులను నా తండ్రి అపహరించి వేయుటకు వడ్డీలను వేసి నా తండ్రి అమాయకులైన జనుల కష్టార్జితమును దోచుకుంటూ వారి వస్తు సామాగ్రిని అంతటిని అపహరించి వేస్తూ నా తండ్రి స్వార్థముతో నా తండ్రి ధనాపేక్షతో నా తండ్రి ఎందరో ప్రేరేపించబడుతూ వడ్డీ వ్యాపారులు భయంకరంగా నా తండ్రి అయా నా ప్రభ ఎంత నా తండ్రి విచ్చలవిడిగా నా తండ్రి అయా ప్రేరేపించబడుతున్నారో, ఎంతగా నా తండ్రి అమాయకులైన జనుల కష్టమును దోచుకొనుచున్నారో మీకు తెలుసు నాయన. వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి వారు నా తండ్రి గద్దించండి వారిని నా తండ్రి నా ప్రభ నాయన. అయా నా తండ్రి నా ప్రభ ప్రేరేపించండి దేవా. ఎరికో పట్టణమునందు నా తండ్రి పొట్టి జక్కయ్యకు ఇచ్చిన నా తండ్రి పరివర్తన నా తండ్రి వారికి కూడా మీరు ఇచ్చి వారు దోచుకున్నదంతయు నా తండ్రి అధికముగా నా తండ్రి తిరిగి చెల్లించుటకు నా దేవా సమానత్వము కలుగునట్లుగా సమన్యాయము కలుగునట్లుగా నీ సమానత్వముతో సమన్యాయముతో ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి ఎవరి చేతుల కష్టం వారు సంతృప్తిగా సమానముగా అనుభవించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీ మార్పులు జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఘనతనివ్వండి దేవా. నీ ప్రేమ నీ యొక్క నా తండ్రి ప్రణాళికను నా తండ్రి మీరు చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. ఆత్మహత్య భయంకరమైన నేరము, ఘోరమైన పాపము. అటు యొక్క ఘోరమైన పాపములో ఎవరు పడకుండా, అటు నేరము ఎవరు చేయకుండా నా తండ్రి వారి ఆత్మను వారు కాపాడుకొనుటకు నా తండ్రి భూమి మీద నీవు ఇచ్చిన ఆయుష్ నా తండ్రి సంపూర్ణముగా నా తండ్రి జీవించుటకు నీ కృపనివ్వండి. అట్టి విధముగా వారిని ప్రేరేపించే దురాత్మలను నా తండ్రి తక్షణమే నా తండ్రి అయా నా తండ్రి మీరు వాటిని నా తండ్రి చితుకబొడిచి నా తండ్రి నిత్య నరకాగ్నిలో వేసి కాల్చివేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆయా సమస్యలో శోధనలో వేదనలో రోదనలో నా తండ్రి జయించుటకు గెలుచుటకు పోరాడుటకు నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి యోగ్యమైన స్థితిలో నా తండ్రి నీ జీవమును పొందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు క్రూర మృగముల వలన నీ జనులకు ఎలాంటి నష్టములు ప్రాణ ఇబ్బంది లేకుండా నా తండ్రి మీరు కాపాడండి దేవా. వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి బంధించబడి నా తండ్రి సంచరించినట్లుగా జన నివాసమునకు జన సంచారమునకు దూరముగా వాటిని నా తండ్రి దూరపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, కృపనివ్వండి. మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము దేవా. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారిని నా తండ్రి మీరు నా తండ్రి దీవించండి దేవా. వారికి కావలసిన సమృద్ధినివ్వండి, ఆర్థిక వనరులను సమకూర్చండి, కావలసిన పని వారిని సమకూర్చండి, పనులన్నీ త్వరితముగా అయా నా తండ్రి నా ప్రభ అయా నాయన సంపూర్తి చేయబడినట్లుగా ఎలాంటి నా తండ్రి నా ప్రభ నాయన
అభ్యంతరములు లేకుండా నా తండ్రి, ఎలాంటి నా ప్రభ శోధనలు నా తండ్రి ఎదురు కాకుండా ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన క్రమములో నా తండ్రి నీ రాజ్యం కోసం నీ రాజ్య విలువలతో నా తండ్రి నీ జనులెల్లరికీ నా తండ్రి శ్రేయస్సు కలుగు నిమిత్తం నా తండ్రి నూతన గృహములను నా తండ్రి రీమోడలింగ్ చేయించిన గృహములన్నింటినీ నా తండ్రి మీరు సంపూర్ణముగా నా తండ్రి పనులన్నింటినీ ముగించమని వేడుకొనిచున్నాను. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి మరి తీసుకున్న నా తండ్రి రుణమును నా తండ్రి ఆయా సద్వినియోగము చేసుకొని మరలా సక్రమంగా తీర్చగలిగిన నా తండ్రి స్థితిని జ్ఞానమును నా తండ్రి మీరు కలుగ చేయండి. ఆర్థిక వనరులను సమకూర్చండి, పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా ప్రారంభించండి. పనులన్నింటినీ మీరు సంపూర్తి చేయండి దేవా. నీ రాజ్యం కోసం నా తండ్రి సమస్తము వికసించినట్లుగా సమస్త రీతులుగా నా తండ్రి సమస్త జనులు నా తండ్రి పని చేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నా తండ్రి మొండి బాకీలు నా ప్రభా నాయన అయా నీ సహాయ సహకారములు నా తండ్రి ఎక్కడ నా తండ్రి బ్లాక్ చేయబడి ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి నేడే నా తండ్రి తక్షణమే రిలీజ్ చేయబడినట్లుగా నీ కృప చూపించండి. అమాయకులైన నీ జనులను నా తండ్రి ప్రలోభపరిచి నా తండ్రి కష్టార్జితమును నా తండ్రి అయా దోచుకున్న వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వారి కుటుంబాలను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ బుద్ధి చెప్పండి దేవా. వారికి సహకరించే వారికి బుద్ధి చెప్పండి దేవా. వారి కుటుంబ విన్యాసాలను నా తండ్రి వారి జీవితాలను నా తండ్రి అయా నా ప్రభ నాయన లగ్జరీ కోసం నా తండ్రి ఆయా వారి ప్రతి అవసరం కోసం నా తండ్రి పేద ప్రజల కష్టమును దోచుకుంటున్న ముఠాలు నా తండ్రి నేడు ఎన్నో రకాలుగా నా తండ్రి ప్రబలుచున్నవి నా తండ్రి అయా నా తండ్రి ఆయా సేవల నిమిత్తము నా తండ్రి ప్రబలి నా తండ్రి వారి విన్యాసాలను గడుపుకొనుచున్నారు దేవా. వారందరినీ మీరు గద్దించండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి. వారు దోచుకున్నదంతయు నా తండ్రి ఎవరిది వారికి చెందినట్లుగా ఎవరి గృహములకు వారి కష్టార్జితము వెళ్ళునట్లుగా నీ కృపనిచ్చి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీ యొక్క మేలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కలిగించమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నీ విలువైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని నీ విలువలతో కూడిన నా తండ్రి జీవితాన్ని ప్రతి ఒక్కరు ప్రేమించినట్లుగా నిస్వార్థమైన సేవలు ప్రతి చోట కలుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కొన్ని గృహములలో జన నివాసము లేకుండా శిథిలమైపోవచ్చు నా తండ్రి ఆయా నా ప్రభ నాయన పాడుబడుచుండగా నా తండ్రి అటు గృహములను మీరు సందర్శించండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి నా ప్రభ శిథిలమైన గృహములు ఉన్నవో అవన్నీ నా తండ్రి మరలా జన నివాసము జనసంచారం కలిగిన స్థలములుగా మారుటకు నా తండ్రి ఈ రాజ్యము కోసం వికసించినట్లుగా నీ ప్రణాళిక చొప్పున నీవిచ్చిన ఏర్పాటును బట్టి నా తండ్రి నీ వాగ్దానమును బట్టి నా తండ్రి నీ క్రియలన్నిటినీ నా తండ్రి ఆయా వివరించు క్రమములో నీ ప్రణాళిక ఎంతయు సంపూర్తి క్రమములో నా తండ్రి ప్రతి నీ గృహము నా తండ్రి జన నివాసము జనసంచారము కలిగిన స్థలముగా నా తండ్రి ఎన్నిక చేయబడుటకు నా తండ్రి ఆయా నా తండ్రి శాపములను పాపములను మీరు కొట్టివేసి నా తండ్రి మీరు జరిగించిన ప్రభా నీ చిత్తానుసారంగా ప్రతి గృహమును నా తండ్రి నిండు నా తండ్రి సువార్త కలిగిన గృహములుగా నాయన ఆయా రక్షణ సునాదము వినబడి గృహములుగా నా తండ్రి మీరు ఎన్నిక చేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ మేలు కలిగించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దారిద్ర్యమును పేదరికమును మీరు కొట్టివేయండి, నివారించండి దేవా. సోమరితనముగా కుటుంబ జీవితాలలో నా తండ్రి అయా నా ప్రభ ఎట్టి బాధ్యత లేకుండా నా తండ్రి ఎందరెందరో ఎన్నో రీతులుగా నా తండ్రి భయంకరంగా నా తండ్రి సాతాను చేత బంధించబడి ఉన్నారు దేవా. అట్టి వారిని మీరు విడిపించండి దేవా. వారికి బాధ్యతలను మోసే నా
తండ్రి భారమును నా తండ్రి అయా నా తండ్రి మనసును హృదయమును మీరు ఇచ్చి నా తండ్రి ప్రతి బాధ్యత నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి బిడ్డ నా తండ్రి నెరవేర్చి నా తండ్రి నీ రాజ్యమునకు దోహదపడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో రోధిస్తున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారిని విడిచి వచ్చిన వారిని నా తండ్రి నీ రాజ్యములో చోటునిచ్చి నా తండ్రి నీ మహిమ వారికి కలుగునట్లుగా నీ సత్యమును వారు గ్రహించినట్లుగా అయా నా తండ్రి అయా నాయన హెడెస్సులో వినిపించే బోధకు నా తండ్రి వారు చెవియొగ్గునట్లుగా వారి హృదయాలు పరిపక్వత నొందినట్లుగా అయా నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించబడినట్లుగా ఏ ఒక్కరు విడవబడకుండా సమస్త జనులు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా కాపాడబడినట్లు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి, కరుణించండి దేవా. అయా నా తండ్రి తల్లులను కోల్పోయిన బిడ్డలు నా తండ్రి తల్లిదండ్రులను కోల్పోయిన వారు అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను కోల్పోయిన వారు అయా నా తండ్రి నా ప్రభ బిడ్డలను కోల్పోయిన తల్లులు తండ్రులు నా తండ్రి అయా నా ప్రభ ఇంకా ఎందరో ఎన్నో రీతులుగా నా తండ్రి భర్తలను కోల్పోయిన నా తండ్రి అయా నా తండ్రి భార్యలను కోల్పోయిన భర్తలు నా తండ్రి ఇంకా ఎందరో ఎన్నో బంధాలను నా తండ్రి ఈ భూమి మీద సడన్ గా కోల్పోయిన తండ్రి దిక్కుతోచని పరిస్థితులలో సాతాను యొక్క ప్రేరేపణలో బంధించబడి నా తండ్రి నిజమును గుర్తెరగలేక సత్యమును గుర్తెరగలేక నీ యొక్క నిజాన్ని చూడలేక నా తండ్రి అంధకారం అందు అలమటిస్తూ నా తండ్రి వారిని వారు ఇబ్బంది పెట్టుకొనిచున్న వారు శ్రమ పెట్టుకొనిచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నీ విడుదల వారి మీద వారి కుటుంబముల మీద మీరు ఉంచండి దేవా. వారి హృదయాలను మీరు వెలిగించండి దేవా. నీ రాజ్యములకై నా తండ్రి నీ విలువలతో వారిని ప్రేరేపించి వారి సమస్యను శోధనను వేదనను రోదనను మీరు కొట్టివేయమని అయా నా తండ్రి నా తండ్రి నీ ఊరట కలిగించమని నీ నమ్మకత్వమును నీ విశ్వాసమును వారిలో పెంపొందించి నా తండ్రి నీ విలువలు నేర్పించమని నీ సత్యమును నా తండ్రి వారికి బోధించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి నపంసకులుగా నా తండ్రి ఉన్న వారిని మీరు నా తండ్రి విడిపించండి. వారిలో నా తండ్రి ఎలాంటి దుశ్చర్యలు లేకుండా నా తండ్రి ఎలాంటి నా తండ్రి దురలవాట్లకు వారు నా తండ్రి అయా లోను కాకుండా నా తండ్రి నీ చిత్తానుసారంగా నీ ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి వారు ఉజ్జీవించబడి నా తండ్రి నీ రాజ్యములో నా తండ్రి వారు పనిచేయనంతగా వారు వికసించుటకు నీ కృపనివ్వండి. అయా వారి మీద పనిచేసే ప్రతి దురాత్మను నా తండ్రి మీరు గద్దించండి దేవా. దూరం చేయండి దేవా. వారిలో మానసిక వికాసమును నా తండ్రి మీరు కలిగించి నా తండ్రి నీ పరిపక్వతనిచ్చి నా ప్రభా వారు ఉజ్జీవించబడుటకు నీ కృపనివ్వమని నా తండ్రి నీ రాజ్యమును నా తండ్రి వారికి అందించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గ్రామాలలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ వెనుకబడిన గ్రామాలను మీరు సందర్శించండి. ప్రతి ఒక్క గ్రామములో నా తండ్రి నీ ఉజ్జీవము కలుగునట్లుగా మరి ముఖ్యముగా నా తండ్రి మా గ్రామములో ఉన్న ప్రతి పరిస్థితిని మీరు చక్కదిద్దండి. మా గ్రామములో అనేక మంది యవన బిడ్డలు నా తండ్రి నీ సేవకై ప్రేరేపించబడులాగున నీ రాజ్యమునకు పరిచయినంతగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీవు నా తండ్రి వికాసము ఉద్దేశము ఉల్లాసము కలుగునట్లుగా నీ కృపనిచ్చి నా తండ్రి గ్రామములో అనేక మంది దైవ సేవకులు లేపబడినట్లుగా అనేక మంది నీ ప్రేమను నా తండ్రి చాటునట్లుగా నిన్ను గుర్తెరుగునట్లుగా నా తండ్రి గ్రామంలో ఉన్న ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ మీరు నా తండ్రి అయా విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి అల్లరి మోకను నా తండ్రి మీరు మార్చండి దేవా. ప్రతి అల్లరిని మీరు కొట్టివేయండి దేవా. ప్రతి అంధకారమును మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా నిందించబడుచున్న వారిని అవమానించబడుచున్న వారిని పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములో తెరవబడినట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి సంతానమును పొందినట్లుగా నా తండ్రి పరిపూర్ణతను చెందుకొనున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కుమారులైన అనుగ్రహించి స్వాస్థ్యము కుమార్తెలు నగరపై చెక్కిన మూల
కొమ్మలు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా సంపూర్ణమైన నా తండ్రి, అయా నా తండ్రి సంతాన బీజములు ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి సంతానాభివృద్ధితో అనేక తరములకు ఆశీర్వదించబడినట్లుగా, ఏ ఒక్కరిని విడిచిపెట్టగా ఉదయకాల సమయంలో సంతానం అనే దీవెన నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించమని, అయా నా తండ్రి మహిమను పొందమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. బాలంత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ఆయా చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి దినము నీ సన్నిధిలో నా తండ్రి నీ కాపుదలలో నీ ప్రణాళికలో నీ ఆజ్ఞానుసారముగా నీ నిబంధనలో నా తండ్రి పెరుగునట్లుగా పెంచబడినట్లుగా తల్లిదండ్రులైన వారికి నీ వివేకమును జ్ఞానమును మీరు అందించండి. ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి దేవా. చదివించగలిగిన స్థితిని తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి. విద్యాబుద్ధులలో నా తండ్రి అధికమైన జ్ఞానమును పొంది నా తండ్రి వారి ఏర్పాటును బట్టి వారి ప్రణాళికను బట్టి నీ చిత్తానుసారంగా ప్రతి నీ బిడ్డ వారి వారి క్రమములలో వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. బాలబాలికలను, యువతి యువకులను, యవన బిడ్డలను మీరు సందర్శించండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి నీ మేలు కలిగించండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో ఎలాంటి జాప్యము లేకుండా, ఎక్కడా నా తండ్రి ఎలాంటి వివాదములు లేకుండా నాయన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి సంపూర్ణంగా నీ ప్రణాళికతో నా తండ్రి నీ ఏర్పాటు క్రమమును బట్టి వర్ధిల్లుటకు నా తండ్రి వారి ఆలోచనలను నీ చిత్తానుసారముగా నెరవేరుటకు నీ కృపనివ్వండి. నూతన తరగతి గదులకు ఎన్నిక చేయబడుచున్న బాలబాలికలకు నా తండ్రి విద్యార్థులందరికీ నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ యోగ్యతను బట్టి నా తండ్రి నీ రాజ్య విలువలతో నా తండ్రి ఎట్టి నీ ప్రామాణికత నా తండ్రి ఎట్టి నీ ప్రణాళికను నా తండ్రి మీరు ఇచ్చి ఉన్నారో దాని యందు మాత్రమే నా తండ్రి వారు గురిపెట్టినట్లుగా మనసు నిలిపినట్లు వారి మార్గములో వారు పయనించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియాను అంతం చేయండి. అకాల మరణములను మీరు కొట్టివేయండి దేవా. యువకులలో నా తండ్రి త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. కొందరు యవన బిడ్డలు చాలని చదువులతో గురి గమ్యం లేకుండా అయా నా ప్రభ వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ వారి సమయమును వృధా చేసుకొని దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయి చీకట్లో మగ్గిపోతూ అంధకార శక్తుల చేత పీడించబడుతూ నా తండ్రి భయంకరంగా వారి యవన జీవితమును నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన పాడు చేసుకొనిచున్నారు దేవా. వారిని విడిపించండి దేవా. వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీ వెలుగు వారికి కలుగునట్లుగా వెలుగుగా మారునట్లుగా నీ వెలుగు ప్రకాశమానముతో నా తండ్రి అనేక మందిని వెలిగించినట్లుగా వారి యవన ప్రాయమందు నా తండ్రి వారు నా తండ్రి నీ కాడినెత్తుకొని నిన్ను వెంబడించినట్లుగా అయా నీ సిలువ విలువలు తెరుగునట్లుగా నా తండ్రి వారి జీవితం యొక్క విలువను వారు తెలుసుకున్నట్లుగా నీ కృపనిచ్చి నా తండ్రి నీ విలువైన జీవితంతో ప్రేరేపించబడుటకు నీ దీవెన పొందుకొనున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. వారి యవన ప్రాయమును మీరు కాపాడండి దేవా. వారి విలువైన జీవితాన్ని మీరు వారికి అందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ విలువలతో ప్రతి ఒక్క నీ బిడ్డను నీ రాజ్యం కోసం మీరు ప్రేరేపించమని నీ రాజ్య విలువలతో ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ ప్రేరణ ప్రతి ఒక్కరికి నా తండ్రి అనిత్యము మీరు అందించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కొందరు యవన బిడ్డలు నా తండ్రి లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయి ఎన్నో దురాగతాలకు పాల్పడుతూ నా తండ్రి అయా భయంకరంగా నా తండ్రి వారి జీవితాలను పాడు చేసుకొనిచున్నారు దేవా. అటు వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. నీ విడుదల కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు
విడిపించండి దేవా. నేరచరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వారు జీవించబడినట్లుగా వారి కుటుంబాలు కాపాడబడినట్లుగా నా తండ్రి నీ మేలు కలుగ చేయమని అడుగుచున్నాను. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు, జోదగాళ్ళు నా తండ్రి ఇంకా ఎన్నో అఘాయిత్యాలకు అకృత్యాలకు పాల్పడేవారు ఎంతగానో నా తండ్రి ప్రేరేపించబడేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. భయంకరమైన దుశ్చర్యలతో దినము నా తండ్రి ప్రేరేపించబడుతూ ఆయా కుటుంబాలకు నా తండ్రి సమాజమునకు చేటు కలిగించేవారు, కీడు కలిగించేవారు, అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్ ఆయా నా తండ్రి నా ప్రభా నాయన ఆయా అబద్ధ సాక్ష్యములు చెప్పేవారు, అబద్ధములాడువారు, బింకములాడువారు, దూషణ మాటలు పలుకువారు, మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు ఆయా స్వార్థముతో నా తండ్రి నా ప్రభ వికలమైన పనులను నా తండ్రి ఆయా నా ప్రభ ఎంతగానో నా తండ్రి నా ప్రభ లేని మాటలను పుట్టించి నా తండ్రి భయంకరంగా నా తండ్రి సమాజాన్ని నా తండ్రి చెరిపే వారిని నా తండ్రి ఆయా నా ప్రభ విలువలను నా తండ్రి చెదరగొట్టే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వారు చేయనది ఎంత మాత్రము శ్రేయస్కరము కాదని, వారి కుటుంబాలకు ఎంత మాత్రము మేలు కాదని వారు గుర్తెరుగునట్లుగా నా తండ్రి వారు చేసేది తప్పు అని వారు గ్రహించినట్లుగా వారి హృదయాలు వికసించినట్లుగా వారిలో పరివర్తన మీరు కలిగించండి. వారిని మార్చండి దేవా. నీ జీవము వారికి కలుగునట్లుగా నీ రాజ్యము నా తండ్రి వారికి కూడా వచ్చినట్లుగా వారందరూ మార్పు చెంది నా తండ్రి నీ విలువలతో ప్రేరేపించబడి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ రాజ్య విలువలకు నా తండ్రి పనిచేయనట్లుగా నీ కృప నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని నేడే విడిపించమని నీ మేలు కలిగించమని అడుగుచున్నాను దేవా. దినము నీ సన్నిధిలో నా తండ్రి ఎన్నో ప్రార్థనా అంశములను ఎత్తి ప్రార్థన చేసే అనేకమైన ప్రార్థనా బృందాలు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు, ప్రార్థనా పరులు ఉన్నారు దేవా. వారి ప్రతి ప్రార్థన నా తండ్రి ఆయా నా ప్రభ నెరవేరినట్లుగా ప్రతి ప్రార్థనకు సమాధానము చూచినట్లుగా ప్రతి ప్రార్థన నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ఆయా నా ప్రభ నీ మేలును పొందుకున్నట్లుగా నీ కృపనివ్వండి. ప్రార్థించే ప్రతి ఒక్కని బిడ్డకు నా తండ్రి అధికమైన మేలు నా తండ్రి పరిపూర్ణత సంపూర్ణత మీరు అనుగ్రహించమని ఆయా నా తండ్రి నీ రాజ్యమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని ప్రకటించమని నీ రాజ్యం కోసం పనిచేయనంతగా నీ విలువలతో ప్రేరేపించబడినంతగా నీకు సమయమును కేటాయించి నా తండ్రి నీ చిత్తానుసారముగా ముందుకు వెళ్ళుటకు నా తండ్రి ప్రతి మార్గమందు నా తండ్రి నా ప్రభ ప్రతి ఆలోచన యందు ప్రతి ఒక్క నా తండ్రి ప్రేరణ యందు నా తండ్రి నీ చిత్తమే నా తండ్రి సమస్తము కలుగునట్లుగా మహిమా ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.